హాయ్ అందరికీ ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లోజ్ని బెల్లంతో ప్రిపేర్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటుంది. దీనికోసం కొబ్బరిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెనకాల ఉన్న గ్రే కలర్ పార్ట్ కట్ చేసుకోవచ్చండి. దీన్ని ఇప్పుడు మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని పొడిలా చేసుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి ఈ పొడినంతా ట్రాన్స్ఫర్ చేసుకొని స్టవ్ వెలిగించుకుని బాండీలో 2 టేబుల్ స్పూన్ల నూనె, కొబ్బరిని కూడా దాంట్లోకి వేసుకొని పొడి పొడిలాడే వరకు ఫ్రై చేసుకొని వేరొక ప్లేట్లోకి తీసుకోండి. అదే బాండీలో ఏ కప్పుతో అయితే మనం కొబ్బరిని తీసుకున్నామో అదే కప్పుతో బెల్లాన్ని 2 టేబుల్ స్పూన్ల నీళ్ళను వేసుకుంటే బెల్లం శుభ్రంగా కరిగిపోద్దండి. కొబ్బరిని దాంట్లోకి వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి. ఒక 10 నిమిషాల పాటు బాగా కుక్ చేసేసుకుంటే కొంచెం గట్టి పడుతుందండి. దీంట్లోనే కొద్దిగా యాలకుల పొడి వేసేసుకొని కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి. మనం చెక్ చేసుకున్నప్పుడు చక్కగా ఉండలా ఫామ్ అయితే కరెక్ట్ కన్సిస్టెన్సీ అండి. స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేరొక మౌల్డ్లోకి నెయ్యిని అప్లై చేసేసుకొని ఈ బ్యాటర్ని అంతా దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని వేడి మీద ఉండగానే ఇలా ఘాట్లు పెట్టేసుకోండి. చల్లారిపోయాక చుట్టూ అంచంతా స్క్రాప్ చేసేసుకొని డిమోల్డ్ చేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే కొబ్బరి లౌజ్ రెడీ అయిపోతుందండి. మీరు కూడా చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.